ఇటు కొట్టేసిండ్రా అయ్యా, ఇటు కొట్టేసిండు. ఎవడరా ఎన్టీఆర్ని తక్కువ అంచనా వేసింది? ఏ క్యారెక్టర్లోనైనా అవలీలగా చేయగల యాక్టర్ నందమూరి తారక రామారావు ఎన్టీఆర్. మన ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ ఉన్నాడు, ఏమనిపించింది అడుగుదాం. బ్రదర్, నువ్వు కాలర్ వేసుకొని వచ్చావు కదా, నీ కాలర్ ఎత్తు, 2 కాలర్లు ఇక చెప్తాను కదా. కాలర్ వర్త్, సినిమా వర్త్. నిజంగా ఎన్టీఆర్ అన్న ట్రోల్ చేసిన ప్రతి ఒక్కడికి షాక్ అవుతారు. అసలు మామూలు లేదు సినిమా మాత్రం. హాయ్, నమస్తే అందరికీ. సో ఈరోజు వాట్ 2 ఫస్ట్ చూడడం జరిగింది. సో ఎన్టీఆర్ అన్న కదా, ఎన్టీఆర్ అన్న కోసం అయితే అండ్ మెయిన్ థింగ్ సాంగ్ కోసం వచ్చిన. సో ఫస్ట్ స్టార్టింగ్ కొద్దిగా లిప్సింగ్ కాలేదనిపించింది. హృతిక్ రోషన్ యాక్షన్ సీన్స్ హైలైట్ ఉంటుంది, కొద్దిగా స్లో నేరేషన్ వస్తుంది. ఎన్టీఆర్ అన్న ఎంట్రీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఎన్టీఆర్ అన్న వచ్చినప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, టైగర్ మ్యూజిక్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే కుచ్చి పాడదేంగిండు. మెయిన్లీ ఎన్టీఆర్ అన్న ఎంట్రీ అప్పుడు టైగర్ సౌండ్ వస్తుంది, యాప్ట్ సెట్ అయింది. ఎంట్రీ చాలా బాగుంది. యాక్షన్ సీన్స్ అయితే హాలీవుడ్ రేంజ్లో ఉంది. సో ఇంతకుముందు నా పర్సనల్ కంప్లైంట్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదో స్లో నేరేషన్ ఉంటుంది ఎనీ సినిమా, కానీ దీంట్లో మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఎన్టీఆర్ అన్న ఇంటర్వెల్ ముందు ఇచ్చే ట్విస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. ఎన్టీఆర్ అన్న ఆల్రెడీ రివీల్ చేయొద్దన్నాడు కాబట్టి నేను కూడా రివీల్ చేయను. మీరు చూసేటప్పుడు మీరు కూడా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతారు. నాకు ఫస్ట్ హాఫ్లో ఒక స్టార్టింగ్ ఒక 10 మినిట్స్ కొద్దిగా మిస్ కాలేదనిపించింది, కానీ ఎన్టీఆర్ అన్న యాక్షన్ సీన్స్, వాళ్ళిద్దరి మధ్య డ్యాన్స్ మాత్రం, నేను వచ్చిన దానికి డ్యాన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఇచ్చిండు ఎన్టీఆర్ అన్న. సో ఫస్ట్ హాఫ్ మాత్రం వేరే లెవెల్ ఉంది. అస్సలు కథ స్టార్ట్ అయింది ఇప్పుడే. సో ఇప్పుడు సెకండ్ హాఫ్లోకి వెళ్ళిపోతుంది. సెకండ్ హాఫ్ కూడా అయిపోయింది. రెగ్యులర్గా కంటే ఈసారి టిఫిన్ చేస్తూ కూలీకి వెళ్ళాలి కదా, తొందర తిని రివ్యూ చెప్పి అప్లోడ్ చేయాలి. సెకండ్ హాఫ్ మూవీ మొత్తం సూపర్. సెకండ్ హాఫ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ట్విస్టులు ఉంటూనే ఉంటాయి. హృతిక్ రోషన్ అండ్ ఎన్టీఆర్ అన్న స్క్రీన్ ప్రెజెంట్ మాత్రం సూపర్ ఉంది. హాలీవుడ్ రేంజ్లో యాక్షన్ సీన్స్, విజువల్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. కీరాద్వాని కూడా ఎమోషన్స్, నాకు కీరాద్వానికి ఫస్ట్ టైం బాగా యాక్టింగ్ చేసింది అనిపించింది. ట్విస్ట్ మాత్రం ఎన్ని కావాలి, కుప్పలు ఉన్నాయి, దాచామన్నట్టు వస్తూనే ఉన్నాయి. నెక్స్ట్ లెవెల్ ఉంది. యాక్షన్ సీన్స్ చాలామంది ఎన్టీఆర్ అన్న ఇద్దరు ఎవరు డామినేట్ చేస్తారు, కానీ ఇద్దరు ఈక్వల్గా చాలా బాగా యాక్ట్ చేశారు. చాలా బాగుంది మూవీ. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది, నాకు సాటిస్ఫై అనిపించింది. సో ఎన్టీఆర్ అన్న అన్నట్టు ఇది తెలుగు సినిమా, ఖచ్చితంగా తెలుగు సినిమానే చూస్తున్నట్టు అనిపించింది. చాలా బాగా అనిపించింది. సో అక్కడక్కడ కిరాద్వాని, హృతిక్ రోషన్ వచ్చినప్పుడు కొద్దిగా ఫ్యాన్సే అరుస్తున్నారు, కానీ అని అక్కడక్కడ మైనస్ తప్పించి ఓవరాల్గా మూవీ బ్లాక్ బాస్టర్. ఎన్టీఆర్ అన్న కెరియర్లో ఒక మంచి హిందీలో డైరెక్ట్ మూవీ కదా అన్నకి. సో చాలా బాగా అనిపించింది నాకైతే. ఇంకోటి, ఎన్టీఆర్ అన్న వచ్చినప్పుడు గూస్ బంప్స్ వస్తుంది అండ్ యాక్షన్ సీన్స్ కూడా చాలా గూస్ బంప్స్ ఉన్నాయి. చాలా బాగుంది. విజువల్ వండర్ అని చెప్పచ్చు. ఆ లొకేషన్లన్నీ బ్లాక్ బాస్టర్ కొట్టేసారు. డబల్ కాలర్ రితేషన్. ఎప్పుడైనా ఎన్టీఆర్ అన్న మామూలుగా స్పీచ్లో మాట్లాడతాడు, ఏమని మాట్లాడతాడంటే ఇది కాకపోతే ఇంకోటి నీకోసం తీస్తూనే ఉంటాను అన్నాడు. కానీ ఈసారి డబల్ కాలర్ ఎత్తినప్పుడే ఎక్స్పెక్ట్ చేసుకోవాలి. ఆ ఎక్స్పెక్టేషన్కి తగ్గట్టే సినిమా చాలా బాగుంది. డోంట్ మిస్. థ్యాంక్ యూ ఆల్.